రైట్ ఇక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరపై మరిన్ని అప్డేట్స్ మనకి సదా లైవ్ లో అందిస్తారు. సదా అక్కడ బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సింహవాహిని అమ్మవారి దగ్గర ఓల్డ్ సిటీలో బోనాల పండుగ గ్రాండ్ గా జరుగుతుంది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి పబ్లిక్ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు బోనాలు సమర్పించుకోవడానికి భారీ ఎత్తున వస్తున్నారు. ఒకవైపు కామన్ పబ్లిక్ వస్తుంటే అటు విఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వం తరఫున ఇటు బట్టి విక్రమార్క అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వచ్చి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కానీ, వాకిటి శ్రీహరి కానీ, ఇతరత్ర మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. విఐపీలు వచ్చినప్పుడు దర్శనం పబ్లిక్ కి మూవ్మెంట్ ఆగకుండా విఐపీల కోసం స్పెషల్ లైన్ కేటాయించి సాధారణ భక్తులకు వేరే లైన్ కేటాయించి ఎలాంటి ఇబ్బందులు లేకుండానైతే ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే బారికేడింగ్ ఏర్పాటు చేసి 3000 నుంచి పబ్లిక్ ని దర్శనం చేసుకునేలాగైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో మామూలుగా జనరల్ పబ్లిక్ రావడానికి ఒకవే మామూలుగా పబ్లిక్ కి ఇబ్బందులు ఉండకుండా, అంటే ఆ బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళు ఎక్కువ టైం ఉండలేరు కాబట్టి, క్యూలో నిలబడలేరు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సపరేట్ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకంటే మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ కొంచెం వరకు రద్దీ తక్కువగా ఉండే, మార్నింగ్ 9 o'clock వరకు తొందరగా వచ్చిన వాళ్ళు 20 minutes లో దర్శనం అయిపోయింది. ఆ తర్వాత రద్దీ కూడా పెరిగిపోవడంతో పబ్లిక్ రద్దీ పెరిగిపోవడంతో వరకు అయితే టైం అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కూడా పెద్దగా నోటీసు 3000 నుంచి ఒక్కొక్క క్యూ లైన్ 500 meters వరకు ఉంది. కాకపోతే బోండాలో ఎత్తుకుని వచ్చే వాళ్ళని అయితే తొందరగా ఎప్పటికప్పటికి వాళ్ళందరినీ అయితే పంపిస్తున్నారు. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా బోనాలను తీసుకుని వాళ్ళని వెంటనే పంపించేలాగా అధికారులు అయితే చేశారు. ప్రస్తుతానికి ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న దర్శనం చేయడానికి సుమారు టైం పడుతుంది పబ్లిక్ వచ్చిన వాళ్ళని. అంటే నార్మల్ గా పబ్లిక్ అయితే పెరిగిపోతూ ఉన్నారు. అంటే మార్నింగ్ టైమ్ లో పెరుగుతున్నారు, ఇప్పుడు అయితే పబ్లిక్ పెరుగుతున్నారు. ఇంకా ఈవినింగ్ టైమ్ లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ టైమ్ లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈవినింగ్ టైమ్ సిటీ పబ్లిక్ అంతా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఎవరికి అన్ని డిపార్ట్మెంట్స్ కానీ పోలీసులు కానీ మండల తోడుకు సంబంధించి ఎలక్ట్రిసిటీ ఆర్ఎంజీ ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో అయితే ఇక్కడ చేశారు. సో పబ్లిక్ కూడా కదా ఇక్కడికి వచ్చి చూస్తున్న ముందుకు చూస్తున్న ఇదంతా బోనాలు వీళ్ళంతా కూడా సిటీలోని అన్ని ఏరియాల చుట్టుపక్కల ఉన్న ఏరియాల నుంచి వచ్చి ఇక్కడికైతే బోనాలు సమర్పిస్తున్నారు. కొందరు వీళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బోనాల పండుగ ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చారా? అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లాల్ దర్వాజా ఇక్కడ నుంచి. ఎట్లా జరుగుతుంది ఓల్డ్ సిటీలో? చాలా ఘనంగా జరుగుతుందండి ఇక్కడ. అంత ఓల్డ్ సిటీ అంటేనే మొత్తం బోనాలు అనమాట. చాలా మంచి జరుపుకుంటామండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది? ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. ఇంకా డైలీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతుందండి. ఏడాదికి ఏమన్నా పెరుగుతుంది. ఇంకా మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ చూస్తున్నారు అమ్మవారిని? 25 years నుంచి చూస్తాం. మీరెక్కడి నుంచి వచ్చారమ్మా? మేము సదాశివపేటకి వెళ్ళి వచ్చినాము. ఎప్పటికి వస్తాం. ఇక్కడ వెళ్తారు, బాగుంటది ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది. అనుకున్నట్టు అవుతుంది అమ్మవారి దయతో. మీరెక్కడి నుంచి వచ్చారమ్మా? రెడ్డి. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు 21 సంవత్సరం నుంచి ఇక్కడే వచ్చి బోనాలు పండుగ చేసుకుని వెళ్తాం. ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం? బాగుందండి, చాలా బాగుంటుంది. 21 yearsగా నేను ఇక్కడే బోనాల పండుగకి వస్తున్నాము. మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. బోనాల పండుగ మాత్రం ఖచ్చితంగా కలుసుకుంటాం. చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న స్థానికులే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా, అంటే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఇక్కడ ఉంటేనో లేకపోతే వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉంటేనో ఇక్కడికి వచ్చి బోనాల పండుగను ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ హైదరాబాద్ ఓల్డ్ సిటీ? మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి ఇట్లాగా బోనం చేస్తారా? ప్రతిసారి. మీరెక్కడి నుంచి? సేమ్.
కర్ణాటక బీదర్. ఎట్లా ఉంటదమ్మా ఇక్కడ? చాలా మంచిగా ఉంటుంది. అక్కడ బీదర్లో ఏమైనా బోనాలు ఉంటాయి? ఎట్లుంటదా? ఉంటది, ఇక్కడ ఉంటది. చూస్తున్నాం కదా, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చిన భక్తులను అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము. కర్ణాటక బీదర్ నుంచి వచ్చి చేస్తున్నారని చేసుకుంటున్నామని ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే చెప్తున్నారు. సో మరోవైపు ఇక్కడ భక్తులతో పాటు విఐపి మూవ్మెంట్ కూడా జరిగింది కాబట్టి సెక్యూరిటీ కూడా టైటన్ చేశారు. 3,000 మంది పోలీసులతోటి అంటే ఓల్డ్ సిటీ అంతా కూడా దేవాదాయ శాఖ 22 దేవాలయాలు కాకుండా ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి అంతగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక భక్తులకు ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ఇక పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ కూడా ఒక 3 ప్లేసెస్, లాల్ దర్వాజాకి వచ్చే వారికి 3 ప్లేసెస్ పార్కింగ్ ఇచ్చారు. సో ఇటు ఎవరు వచ్చినా కానీ 500 మీటర్స్ దూరంలో బారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఒక 500 మీటర్స్ దూరంలో బారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అక్కడనే బయట వెహికల్స్ పెట్టేసుకొని ఇక్కడికి వాళ్ళందరూ కూడా రావాలని చెప్తున్నారు. సో ఎవరిని కూడా లోపలికి వెహికల్స్ అనుమతించలేదు. మరోవైపు ఈ టెంపుల్స్ ఉన్న చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో టెంపుల్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు లోపలికి ఇబ్బంది లేకుండా ముందుగానే అక్కడ ఏర్పాటు చేసినటువంటి సూచికలు చూసుకుంటూ ఇక్కడికి రావాలని చెప్తున్నారు. సో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంగరంగ వైభవంగా ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఈవినింగ్ వరకు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అమ్మవారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు కూడా చేపడతామని ఆలయ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. సో ఈవినింగ్ గా గ్రాడ్యువల్ గా ఇంకా భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే పూర్తి ఏర్పాట్లు కూడా చేశామని అటు అధికారులు ఇటు ఆలయ కమిటీ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. జ్యోతి.